రష్యాపై ఉక్రెయిన్ 1000కి పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు చేసిన దాడుల్లో 800 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మాస్కోలోని పలు ప్రదేశాలను లక్ష్యంగా దాడులు చేపట్టామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. మాస్కో ఆయిల్ రిఫైనరీకి సమీపంలోనూ ఈ దాడులు జరిగాయి. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. అయితే చాలా మంది ప్రజలు గాయాల పాలయ్యారు. దాడుల కారణంగా మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ 1000కి పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు చేసిన దాడుల్లో 800 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మాస్కోలోని పలు ప్రదేశాలను లక్ష్యంగా దాడులు చేపట్టామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. ఇక మాస్కో ఆయిల్ రిఫైనరీకి సమీపంలోనూ ఈ దాడులు జరిగాయి. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రజలు గాయాల పాలయ్యారు. దాడుల కారణంగా మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, ఉక్రెయిన్ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ల దాడులు చేపట్టింది. 1000కి పైగా డ్రోన్లతో దాడులు జరిగినట్లయితే సమాచారం ఉంటుంది. అయితే దాదాపుగా 800 డ్రోన్లను కూల్చినట్లు రష్యా మంత్రిత్వ శాఖ అయితే ఇప్పటికే ప్రకటించింది. మాస్కోతో పాటు రష్యాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ సైన్యం అయితే వెల్లడించింది. ముఖ్యంగా మాస్కో ఆయిల్ రిఫైనరీ సమీపంలోనూ డ్రోన్ దాడులు జరగడంతో భారీగా మంటలు చెలరేగావి. అయితే ఈ దాడుల్లో ఇప్పటి వరకు 6 ప్రాణాలు కోల్పోయినట్లయితే అధికారిక సమాచారం. పలువురు గాయపడగా కొన్ని ప్రాంతాల్లో ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఇక డ్రోన్ దాడుల్లో ప్రభావం రష్యా విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలు అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో పలు విమానాలు కూడా రద్దయ్యేవి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడడం, రష్యా పెద్ద సంఖ్యలో డ్రోన్లను కూల్చివేసినట్లు కూడా ప్రకటించడం, ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత మరో స్థాయికి చేరుకుందని స్పష్టంగా చెప్పవచ్చు. బ్రాహ్మణి. ఓకే రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.